ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావృషం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జనవరి నెల 25వ తారీఖు 2026 ఆదివారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న. ఈ దిన మన ధ్యానాంశం క్రైస్తవ ఆరాధనలో పాటలు. దేవుని వాక్యం చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలు. ఒకరినొకరు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు మీ హృదయంలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించు మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట సమస్తను గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు క్రీస్తునందుల భయముతో ఒకరినొకడు లోబడి ఉండి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డలారా, ఆదివారం ప్రభు దినం, పునరుద్ధాన దినం, పరిశుద్ధ దినం. క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడిన ప్రతి విశ్వాసి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభుని స్తుతించి ఆరాధించి ఆ ప్రియప్రమను కొనియాడవలసిన వారు వింటున్నాం. పౌలు భక్తులు రాసినటువంటి ఈ భాగంలో దేవుని బిడ్డల విశ్వాసులు ఒకరితో ఒకరు కీర్తనలు, కృతజ్ఞతా గీతాలు మరియు ఆత్మ సంబంధమైన పాటలతో మాట్లాడుకోవాలి. హృదయపూర్వకంగా దేవునికి సంగీతం వినిపించాలని అర్థం. ఇది ఆత్మతో నిండిన వారుగా ఉండడం, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం మరియు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, పాటలు పాడటం ఒక భాగం. ఇది కేవలం ఆదివారం ఆరాధన గురించి మాత్రమే కాకుండా మన దైనందినటువంటి జీవితాలు పాటల ద్వారా ప్రియపరువును దేవుని మహింపరచడం, ప్రకటించడం మరియు సహోదరులను బలపరచడం మరి జరుగుతూ ఉంటుంది. ఆత్మతో నిండి ప్రభును మనం స్తుతించాలి. ఇది ఆత్మతో నిండిన స్థితిని నుండి వచ్చే చర్య. మరి ఒకరితో ఒకరు మాట్లాడటం అంటే పాటల రూపంలో ఒకరితోనొకరు పాడి ప్రభును స్తుతించి మహింపరిచి ప్రోత్సహించుకోవాలి. వివిధ రకాల కీర్తనలు పాడాలి. దావీదు భక్తుని వంటి కీర్తనలు, మరి కృతజ్ఞతా గీతాలు మరియు ఆత్మ సంబంధమైనటువంటి పాటలు పాడి ప్రభుని హెచ్చించి ఆయన గనపరచాలి. హృదయపూర్వక సంగీతం కావాలి. హృదయంతో మనస్ఫూర్తిగా దేవునికి సంగీతాలు, పాటలు కూర్చి ప్రభును స్తుతించాలి. అంతేగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రభు మనకిచ్చిన గొప్ప రక్షణ బట్టి, ప్రభు చేసిన మేలు బట్టి, ఉపకారం బట్టి, ఆయుర్వేదాన్ని బట్టి, ప్రతి ఈవిని బట్టి, ప్రభు ఇచ్చిన కాపుదల బట్టి, ఆయన కృపకు ప్రతిస్పందనగా కృతజ్ఞతతో నిండి ప్రభును స్తుతించాలి. ఈ ఎఫెసీ 5వ అధ్యాయం 19 నుంచి 21 వచనాలు దేవుని బిడ్డమైనటువంటి మనం ఆనందభరితమైన, ఉద్దేశపూర్వకమైన మరియు దేవుని ఆత్మతో నిండిన ఆరాధనలో పాల్పంచుకోవాలని ప్రోత్సహిస్తుంది. అది వారి దైనందిన జీవితంలో భాగం కావాలని కూడా మరి పౌలు భక్తుడు రాస్తున్నాడు. దేవుని బిడ్డ, ఆదివారం ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రభుని స్తుతిస్తున్నావా? క్రైస్తవులకు పాటలు అంటే చాలా ఇష్టం. అందుకే క్రైస్తవ ఆరాధనలో పాటలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పాటలు లేకుండా క్రైస్తవ ఆరాధనలు ముగియవండి. కొన్ని క్రైస్తవ మత శాఖల్లో అయితే గీతారాధన అనే ప్రత్యేకమైన ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. వీటిని పురస్కరించిన కాబోలు ఈ మధ్య ఒక అతను క్రైస్తవ మతం అంటే కీర్తనలు పాడే మతమా అని అన్నాడట. నిజమే, క్రైస్తవ ఆరాధనలో పాటలు చోటు చేసుకున్నంతగా మరి ఇతర మతాలు లేదని అనిపిస్తుంది. క్రైస్తవ సంగీతం పాప క్షమాపణలు పుడుతుంది, రక్షణ ఆనందంతో వర్ధిల్లుతుంది, దైవారాధనలు దీవించబడుతుంది అన్నాడు ఒక యువ వేదాంతి. సంగీతం సార్వత్రిక భాష, సంగీతం స్వర్గలోక భాష అన్నాడు ఇంకొక క్రైస్తవ వేదాంతి. బైబిల్ గ్రంథం ఒక పాటతో ఆరంభమై మరొక పాటతో ముగియడం గొప్ప విశేషం. అన్ని సమయాల్లోనూ, అన్ని పరిస్థితులను పాటలు పాడగలని విశిష్టత దేవుని బిడ్డలోకి క్రైస్తవ సంఘాన్ని దక్కింది. శిలువ సంఘటన జరగమునుపు యేసుక్రీస్తు ప్రభువారు పాటలు పాడినట్లు బైబిల్ గ్రంథంలో మనకి మార్క్స్ వార్త 14వ అధ్యాయం 26వ వచనంలో చూస్తున్నాం. యేసు ప్రభు వారు ఒక పాట కూడా రచించలేదు, కానీ యేసు ప్రభుని గురించి ఈనాడు ఎన్నో పాటలు రచింపబడ్డాయి. రచించే జ్ఞానం యేసు ప్రభు వారికి అపారంగా ఉన్న ఆ జ్ఞానం ఆయనందు విశ్వాసం ఉంచిన విశ్వాసులకే ప్రియ ప్రభు ప్రసాదించాడు. క్రైస్తవ సంఘానికి ఒక విశిష్టత ఉంది. అదేంటంటే జీవగల దేవునిందు విశ్వాసం ఇచ్చిన దేవుని బిడ్డమైనటువంటి మనము పాటలు పాడిన ప్రతి స్థలంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరిగాయి. పవిత్ర గ్రంథంలో అనేక చోట్ల మనము భక్తులు ఏ రీతిగా స్తుతించి ప్రభును కొనియాటి ప్రభును మహింపరచడం వల్ల జరిగిన అద్భుతాలు కోకొల్లలుగా ఉన్నాయి. దేవుని బిడ్డారా, అవన్నీ కూడా ధ్యానించండి. ప్రభు చిత్తం అయితే మరొకసారి ఆ విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి మాటలు దీవించగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నావు నాయన. మా తండ్రి, ఈ ఆదివారాన్ని బట్టి, ప్రభు దినాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి, పరిశుద్ధ దినాన్ని బట్టి స్తోత్రాలు నాయన. మా తండ్రి, గతించిన వారమంతా
మా తండ్రి మమ్మల్ని నీ కృపలో భద్రపరిచావు తండ్రి. మా తండ్రి ఈ ఉదయ కాలంలో ప్రభా నేను స్వదేశ విదేశాల నుండి మరి నేను స్తుతిస్తూ ఆరాధిస్తున్న ప్రతి బిడ్డను బట్టి స్తోత్రాలు. సమయాన్ని నీ సన్నిధికి వెళ్ళి బిడ్డలను స్తుతించి ఆరాధించి సహాయం చేయండి. ఈ దినం పుట్టినదినాలు, వివాహ దినాలు, ఆయా శుభదినాలు జరుపుకున్న బిడ్డలు కూడా బహుగా దీవించి మరొక సంవత్సరమైన దయాకిరీటాన్ని బిడ్డలకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి ఆయన. ఎవరైతే ప్రభా నీ సన్నిధికి వెళ్ళలేని స్థితుల్లో, బాధల్లో, కష్టాలు, శ్రమల్లో, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు, ఐసీయూలు, హాస్పిటల్లో ఉండి ప్రభా ఉన్నారో వారి పట్ల నీ ప్రత్యేకమైన కృప చూపించినారు. ఇప్పుడే కలవరి శిలువ రక్త ప్రభావాన్ని సురస్మతను పాదునాలు ప్రవహింపజేస్తున్నాను. స్వస్థత, ఆరోగ్యం, విడుదల యేసు నామములో ప్రకటిస్తున్నాం తండ్రి. ఏ కుటుంబాలు అయితే తమ ప్రియులు నిద్రించి మాడించి దుఃఖంలో వేదన్నారు అటువారికి కావాల్సిన ఆదరణ దయచేయండి. ఈ దినం హోలీ 20 చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ఆయా మందిరాల్లో, ఆయా సంఘాల్లో జరుగుతున్న మారుమూల గ్రామంలో మురికివాళ్ళు పరిచయం చేసిన దీనదాసులు వారి మందిరాలు జరిగే ఆరాధనలు, స్థుతులు, వాక్య పరిచయ సంస్థలను మీరు నడిపించమని సమస్త మహిమా ఘనత మీకే చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవునికి అన్యుని సహవాసము సదాకాలం మీకు తోడండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.